నమస్కారం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. పాల్గొన్న మాజీ మంత్రి బొత్స, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను, ప్రజాప్రతినిధులు. కూటమి అప్రజాస్వామిక పాలనను ప్రజలకు తెలియజేయాలని పిలుపు. జిల్లాలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సుపరిపాలన తొలుగడుగు కార్యక్రమాలు. పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, నాయకులు. రాజంలో అవగాహనాత్మకంగా ప్రపంచ 2 వీలర్స్ మెకానిక్ డే. సమాజంలో బైక్ మెకానికుల పాత్ర కీలకమన్న సిఐ అశోక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు, ఇచ్చిన మాటను అమలు చేయకుండా ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజలను మోసం, దగా చేసిందని రాష్ట్ర వైసీపీ శాసనమండలి ప్రతిపక్ష పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం విజయనగరం జిల్లా కేంద్రంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రణాళిక చాలా పవిత్రమైందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎన్నిక ప్రణాళికను అమలు చేస్తారని నమ్మిన ప్రజలకు మోసం చేసిందన్నారు. అధికార పక్షం ఇచ్చిన వాగ్దానాలను మెడలు వంచి అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మహిళలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రతి మహిళకు నెలకు 1500, యువతకు నిరుద్యోగ భృతి 3000 అని చెప్పి అమలు చేయలేదన్నారు. ఏడాది కాలంలో రైతులకిస్తామన్న అన్నదాత సుఖీభావ డబ్బులు ఏవని ప్రశ్నించారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నియోజకవర్గాల, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గ్యాస్ సిలిండర్ తప్ప ఏడాది కాలంలో ఏమీ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు గెలిచిన తర్వాత ప్రతి పథకానికి షరతులు, మినహాయింపులు చేస్తూ కోతలు పెడుతున్నారన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని, కక్షాపూరిత రాజకీయాలతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మీద దాడులు పెరిగాయన్నారు. గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోసం చేసిన తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం రాజనదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు సమ్మంగి చిన్నప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకుండ అప్పలనాయుడు, మాజీ జడ్పీ చైర్మన్ శోభా స్వాతిరాణి, శోభా హైమావతి, మేయర్ విజయలక్ష్మి, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం మీద ఈరోజు మన విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు అధ్యక్షతన రాష్ట్ర పెద్దలు ఇంకొక 4 సంవత్సరాలు ఉంటుండగే ఎలక్షన్ మళ్ళీ రేపో ఎల్లుండో వస్తున్నంత స్ఫూర్తిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం చేయమంటే, మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎస్ నేను ఉన్నాను అని చెప్పని విజయనగరంలో ముందుగా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు చిన్నసీని గారు కానీ, బొత్స గారు కానీ ముందు ఉంటారు. అదే విధంగా విజయనగరంలో ఏ కార్యక్రమం చేసినా సరే ఒక పరిపూర్ణంగా మన కార్యక్రమాలన్నీ చేయడం మనకి ఇది ఆనవాయితీగా వచ్చింది. మరి ఒక పక్కన వర్షకాలం, ఇంకా కొన్ని రోజుల్లో నాట్లు వేయవలసినటువంటి పరిస్థితులు ఉంది. ఈ సంవత్సరం కూడా వరుణ దేవుడు కరుణిస్తే ఇలాంటి టైంలో కూడా మన గ్రామాల్లో, మండలాల్లో చేసి, జిల్లాలో చేసి, కాన్స్టిట్యూన్స్ చేసిన తర్వాత గ్రామాల్లో కూడా వెళ్ళమంటున్నారు. మరి వెళ్ళాలా, రచ్చబండ కార్యక్రమం చేయమన్నారు. గ్రామాల్లో చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా మండల కమిటీ నిర్వహిస్తుంది. మరి దానికి కూడా ఎవరైతే కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన కూడా అన్ని కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన ఆధ్వర్యంలో ఉంటే షెడ్యూల్ ప్రకారంగా ఆగస్టు 4 వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయమన్నారు. మన నాయకుడు ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేయమన్నాడో కూటమిలో ఉన్నటువంటి మరి ఇవాళ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా నేను 2వ తారీఖు నుంచి గ్రామాల్లో తొలడుగో ముందడుగో అని చెప్పని ఒక కార్యక్రమాల్లో గ్రామాల్లో ప్రతి మండలంలో 3 రకాలుగా విభజించి క్లస్టర్లు వేసి, ఆ క్లస్టర్లో ప్రతి రోజు కూడా 2 గంటలు రోజుకి 30 ఇళ్ళు చెప్పని తిరగమని చెప్పని వాళ్ళకి ఆదేశించారు. అది నిన్న 2వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ అయింది. మనం కూడా మనకు అలవాటే, భగవంతుడి దయ వల్ల మరి పార్టీ ఏ ముహూర్తాన్ని ఆవిర్భించిందో ఎప్పుడు నడకలతోని, మరి ఇంటింటికి తిరగడంతోనే మన తాలూకా కార్యక్రమాలు 5 సంవత్సరాలు జరిగాయి. మరి ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాల్లో జరుగుతాయి. మరి స్వర్గీయ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి తాలూకా జయంతి కూడా రేపు 8వ తారీఖు వస్తుంది. మరి ఆ రోజున మా కాన్స్టిట్యూన్స్లో మీటింగ్ అని చెప్పని మరి జిల్లా ప్రెసిడెంట్ గారిని దగ్గర ప్రోగ్రాం తీసుకున్నాం. అలాగే వస్తామన్నారు. 4 మండలాల కార్యక్రమం మరి డెంకాడ మండల పింతాడివాడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సందర్భంగా
మా నెల్లిమర్ల కాన్స్టిట్యూన్సీ సంబంధించి చెప్తున్నాను. ఇంకోటి ఏమిటంటే, ఎందుకంటే మన 5 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ప్రతి గ్రామాల్లో ప్రతి పేదవాడికి బటన్ నొక్కి డబ్బులు వేసి మనం తిరిగి ఇలాగైపోయింది. ఈలోపు దొంగపాటి ఏడు చేసింది మనం చూడలేదు. తర్వాత ఇప్పుడు బయటపడ్డాయి. వాళ్ళు ఏకంగా అగ్రిమెంట్ రాశారు, బాండ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఒక బాండు, పవన్ కళ్యాణ్ ఒక బాండు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, మేము వస్తే ఇన్ని కార్యక్రమాలు ఇస్తామని. ఇవాళ మన గ్రామాల్లో మనం చెక్ చేయలేదు ఆ రోజు. ఇప్పుడు చెక్ చేస్తే ప్రతి ఇంట్లో ఆ తాలూకా బాండ్లు ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిన తర్వాత ఈ కార్యక్రమాలు ఉన్నాయా లేదో మన గ్రామాల్లో చెక్ చేస్తే అందరి ఇంటి దగ్గర ఉన్నాయి బాండ్లు. ఇవాళ చంద్రబాబు మన తాలూకా మనం ధర్నాలు చేస్తున్నాం కాబట్టే ఇవాళ తల్లికి వందనం వేశారు. లేకపోతే ఎట్టి పరిస్థితిలో ఇంకొక సంవత్సరమైనా వెయ్యిలో మనం పడుకున్న వాళ్ళు లేపుతున్నాం ఏంటో అని అదొక బాధ మన మనసులో ఉంది. ఇవాళ పడుకున్న వాళ్ళు లేపు తన్నించుకుంటున్నాం ఏంటో అని చెప్పని ఎన్ని రోజులు అడగకపోతే అన్ని రోజులు చంద్రబాబు నాయుడు చాలా గుణం అలాంటిదే. ఆయన ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడటమే తప్పితే, మోసాలు చేయడం తప్పితే, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం తప్పితే ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ సంపద సృష్టిస్తాం అన్నాడు, బాగా సృష్టించాడు. మందుబాబులకి అందరికీ కూడా బాగుంది, ఇంటింటికి ఉంటుంది. ఇవాళ ఈ కార్యక్రమాలు తప్పితే చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం కూడా ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేయరు. మరి ఆయన ఇంకొక నాయకుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం గారు. ఆయన ఏదో వచ్చినా పూనకం వచ్చినట్టు మొన్నటి వరకు ఊగిపోయాడు. మరి ఈ మధ్యన అమ్మవారు ఆయన మీద వాళ్ళనట్టుగా ఉంది. మరి ఆ పూనకం అది కూడా ఊపు తగ్గింది. అందుకని మనందరం కూడా బాధ్యతగా మరి ఏదైతే రాష్ట్ర పార్టీ ఆదేశించిందో, జిల్లా పార్టీ ఆదేశించిందో దీని ప్రకారంగా మరి ఇచ్చినటువంటి ఆగస్టు 4 వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి భుజస్కంధాల మీద వేసుకొని గ్రామ స్థాయికి తీసుకెళ్ళి రేపు రాబోతున్న స్థానిక ఎలక్షన్స్లో మీ అందరూ కూడా మళ్ళీ 100% కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా ఎన్ని పదవుల్లో గెలవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోతున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం 1 సంవత్సర కాలం పాటు ఓటమి చెందిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు వెళ్ళాం. ఎన్నికల తర్వాత ఫలితాలు చూసాం. ఫలితాల్లో మనం ఎప్పుడూ చూడలేనంతగా అపజయాన్ని పాలయ్యాం. ఒక్కసారి ఈ సంవత్సర కాలంలో సమీక్ష చేసుకున్నాం. ఎందుచేత మనం ఓటమి చెందాం, ఏ కారణం చేత ఓటమి చెందాం. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ జిల్లాల పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో అనేక మంది అనేక కార్యక్రమాలు ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ముందుకెళ్ళాం. అయినప్పుడు కూడా ఓటమి చెందాం. ఓటమి చెందిన తర్వాత ఈ సంవత్సర కాలంలో సమీక్ష చేసుకున్న తర్వాత ఒక విషయం మనకు అర్థమైంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక మోసపు మాయ మాటలు చెప్పి, అబద్ధపు హామీలు చెప్పి, ఆ హామీలన్నీ కూడా పూర్తిగా ప్రజల్ని మాయ మోసంతో ఇవాళ దగా చేసే కార్యక్రమం చేశారు. ఈ సంవత్సర కాలంలో అనేక దగా కార్యక్రమాలు జరిగాయి. ఈ దగా కార్యక్రమాలన్నింటినీ ఇవాళ మీకు అందరికీ పుస్తకం రూపంలో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 15 రోజుల క్రితం జిల్లా పార్టీ అధ్యక్షులకి, అలాగే కోఆర్డినేటర్లకి, నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. వారు ఒక మాట చెప్పారు, మనందరం గతంలో ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళాం. మనం ఏ కార్యక్రమాలు చేస్తామో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చెప్పాం. కానీ ఈరోజు కూడా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, ఆవశ్యకత వచ్చింది. కారణం ఈ ప్రజలందరూ కూడా మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు. ఈ ప్రజల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని, ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల్ని ముఖ్యంగా కేసులతో వేధించే పని కాకుండా కేవలం దాడులు చేసే కార్యక్రమం చేస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ పరిపాలన అన్నింటినీ కూడా మనందరం అడ్డుకునే కార్యక్రమం వచ్చింది. దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈరోజు మనందరం కూడా మొదలుపెట్టే కార్యక్రమం మొదలైంది. దాంట్లో భాగంగానే ఇవాళ జిల్లాలో విస్తృతమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం తర్వాత మన నియోజకవర్గ స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. దాని తర్వాత మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. మరి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని చేస్తాం. ఇవాళ మీ అందరికీ కూడా పుస్తకాలు ఇచ్చాం. ఈ పుస్తకాలు ఒకసారి చూస్తే మీకు ఏవి విజన్ ద్వారా కూడా ఇవాళ ఆడియో వీడియో విజన్ ద్వారా కూడా మీకు చూపిస్తారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో కూటమి పార్టీ
ఏ రకమైన అబద్ధపు హామీలు ప్రజలకు చెప్పింది ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు సంవత్సర కాలంలో ఒక్క హామీని అమలుపరచకుండా ఇవాళ ప్రతి కార్యక్రమాన్ని మేము అమలుపరిచామనే విధంగా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దాన్ని పూర్తిగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ మోసం చేసింది. దాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులకు ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ మన పెద్దలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడతారు. మళ్ళీ నేను మాట్లాడుతున్న అన్ని విషయాలు కూడా ఈ జిల్లాలో ఈ సంవత్సర కాలం పాటు వైఎస్ఆర్ పార్టీ గతంలో ఏ కార్యక్రమాలు చేసింది, ఈ సంవత్సర కాలం పాటు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేసిందనే విషయాన్ని మరలా మధ్యలో వచ్చి చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్కరుగా పెద్దలందరూ కూడా వచ్చి ఒక్కొక్కరికి మేము మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ పెద్దలు కూడా వస్తారు. వారు కూడా మాట్లాడి పూర్తిగా సవ్యంగా వివరించిన తర్వాత మనం నియోజకవర్గ స్థాయిలో ఏం చేయాలి, మండల స్థాయిలో ఏం చేయాలి, గ్రామాలకు వెళ్తే ఏం చేయాలి అనే విషయాన్ని పూర్తి స్థాయిగా ఇక్కడంతా కూడా కూలంకుశంగా మీ అందరికి కూడా వివరించే కార్యక్రమం వస్తుంది. కాబట్టి ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకర్తలు అందరూ కూడా నిశ్శబ్దంగా ఒక క్రమశిక్షణతో ఒక సుక్షితమైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఏ రకంగా ఉంటాడో ఆ రకంగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మన జిల్లా అధ్యక్షులు ప్రజెంటేషన్ కూడా మీకు సరిగ్గా మనం చంద్రబాబు నాయుడు గారు గెలిచి మనం ఓడిపోయి 1 year అయింది. ఇదే నెలలో అంటే జూన్ 12వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికలకు రావడం కోసం అసలు 5 ఏళ్ల పాటు జగన్ గారిని ఎదుర్కోవడం అనే ఒకే ఒక ఎజెండా కోసం ఆయన కలవని పార్టీ లేదు, చెప్పని అబద్ధం లేదు. ఎవరు వస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళకి వంగి వంగి సలాములు చేసి కూటమి కట్టాడు. అయినా నమ్మకం లేక ఎడాపెడా పచ్చి దగా చేస్తాను అని తెలిసి కూడా విపరీతమైన హామీలు కుప్పించాడు. సుమారు ఒక 10% మంది ఆ హామీల మాయలో చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం తెలిసిన ఆయన ఇంకా ఏదైనా జగన్ గారి కన్నా బాగా చేస్తారేమో అనే ఒక నమ్మకంతోనో లేకపోతే మాయలోనో పడి ఓట్లు వేయడంతో మనం ఊహించని ఫలితాలు చూసాం. ఎవరో ఊహించలేదు 11 సీట్లు వస్తాయని. మనం ఏమనుకున్నామంటే నిజాయితీగా మనం పనిచేస్తున్నాం, ఈ దేశంలో ఎవరు చేయనంత సంక్షేమ కార్యక్రమాల్ని కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి కార్యక్రమాన్ని చెప్పిన దానికన్నా ఎక్కువ మనం అమలు చేశాం కనుక ప్రజలందరూ మన పక్షాన ఉంటారు, ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, ప్రజలకు ఇంకా మంచి చేస్తామని నమ్మాం. కానీ చంద్రబాబు నాయుడు టక్కు టమార విద్యలతో ఆయన అబద్ధాలతో గట్టెక్కేశాడు. ఆయన సహజ ధోరణి ఏంటంటే ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాడాక బోడి మల్లన్న అని ఒక సామెత ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, సూపర్ 6 సూపర్ 7 నేను అమలు చేశానని చెప్తున్నాడు ఆయన. మనకు అర్థం కావట్లే, మనందరం ప్రజల్లోనే ఉన్నాం, మనందరం జనంతోనే ఉన్నాం, ఒక్క పథకం ఇచ్చిన పాపన పోలే. మొన్ననే మొట్టమొదటిసారిగా మన అమ్మ ఒడిని కాపీ కొట్టి తల్లికి వందనం అనే ఒక కార్యక్రమాన్ని అరకొరగా అమలు చేశాడు. దాంతోపాటు ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తానని 1 సిలిండర్ ఇచ్చాడు. ఇవి తప్ప ఇంక ఏ కార్యక్రమాలని కూడా అమలు చేయలే. ఇవాళ ఆయన చెప్పింది ఇప్పుడే ఇంతకుముందు శ్రీని గారు చూపించారు. ఆయన ఒక ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? చాలా ప్రమాణం అంటే మనం చాలా విలువిస్తాం దానికి. ఎందుకంటే ఒక్కసారి మాట ఇస్తే తప్పకూడదని అనుకుంటాం కనుక మనం ఏమనుకుంటామంటే అది ఎలాంటి ప్రమాణమైనా సరే నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మనం ముందుకెళ్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రమాణం చూస్తే చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను అని చెప్పాడు. అంటే ఎవరి మీద ప్రమాణం చేశాడు? 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రమాణం చేశాడు. ఇంకా ఏం చెప్పాడు? ఈ వాగ్దానాలు అమలు చేయడానికి భవిష్యత్తుకు గ్యారంటీ అనే నా వాగ్దానాలను అమలు చేయడానికి ఎటువంటి వివక్ష లేదు, ఉండదు, నిబంధనలు కూడా ఉండవు, వివక్షలు నిబంధనలు లేకుండా వీటన్నిటిని అమలు చేస్తానని చెప్పి ఒక ప్రమాణం చేశాడు. ఇప్పుడు ఈ ముద్రించిన ఈ పుస్తకంలో ఆ ప్రమాణం ఉంది, ఒకసారి చదవండి. కానీ గెలిచిన తర్వాత ఇవాళ ప్రతి పథకానికి షరతులు, ప్రతి పథకానికి మినహాయింపులు, అన్నిట్లోని వివక్షే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎప్పుడైనా అలాంటి వివక్ష చూపించారా? ఇవాళ చివరికి ఉపాధి హామీ కూలీలు లాంటి నిరుపేద కుటుంబాల నుంచి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నమాట వాస్తవం అని చెప్పి సందర్భంగా మీకు చెప్తున్నా. వాళ్ళందరికీ ఎత్తేసాడు. ఎటు చూసినా
కోతలు వాతలు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ప్రతిపక్ష పార్టీ. రైతుల సమస్యలు మొదలుకొని ఉద్యోగుల సమస్యల వరకు, మహిళలు మొదలుకొని విద్యార్థుల సమస్యల వరకు ఏ సమస్య అయినా కూడా చాలా గట్టిగానే స్పందిస్తాం, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కూటమి ఇచ్చిన సంతకాలకి, మీ సంతకాలకి విలువ ఉందా లేదో మీరు తేల్చుకోండి. మేమైతే ఈ సంవత్సర కాలంలో సంతకాలు విలువలేనివి, నీటి మీద రాతల్లాంటివి అని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ చైతన్యవంత పరిచి, తప్పకుండా ప్రజల దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు గట్టిగా నిలదీసే విధంగా మేము వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు పని చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తూ 5 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. ఆ షెడ్యూల్ కూడా పెద్దలు చెప్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరం గ్రామ స్థాయి వరకు వెళదాం, ప్రతిపక్షంగా తప్పకుండా గట్టిగా పని చేస్తాం. ఏడాది కాలాన్ని చూసాం. ఏడాది కాలంలో మీరు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నవి 2 పథకాలు. ఒకటి చంద్రన్న దగ, ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఎగ్గొట్టి. రెండోది చంద్రన్న పగ, వైఎస్ఆర్ పార్టీ మీద పగబట్టి. ఈ 2 తప్ప వేరే పథకమే లేదు. తప్పకుండా జనం మధ్యలోనే జగన్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెబుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎందుకు పెట్టమన్నా అంటే, నేను మాట్లాడిన ప్రతి మాట ఇదేదో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికో, లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆవాకులు చావకులు మాట్లాడడానికో కాదు. వాళ్ళు ఇచ్చిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు అందులో చదవండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని మేము, మా ఇద్దరం మన రాష్ట్ర ప్రజలతో, మా రాష్ట్ర ప్రజల మా సమిష్టి నాయకత్వాన్ని ఉంచిన నమ్మకానికి బలపరుచుకుంటూ త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. అంతేకాదు, ఇంతగా కన్నబాబు గారు దాన్ని తాపారు, అది కాదు, ఇంకా ఉంది. 2024లో టీడీపీ జనసేన సంయుక్తంగా పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేమిద్దరం వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమయంతో పనిచేస్తామని చెప్పిన మాటని నేను గుర్తు చేస్తాను. 2024లో వచ్చిన మరుక్షణమే ఇస్తానని చెప్పారు వీరిద్దరు. మరి వాళ్ళు ఏం చేశారు? మోసం చేయలేదు వీళ్ళిద్దరు దగా చేయలేదా? వీళ్ళిద్దరూ వచ్చి ప్రజల్ని వంచలేదా? వీళ్ళు అడిగితే ఆయన అంటాడు, దానికి మందం అడుగుతున్నాడు, తాట తీస్తానంటాడు. ఈయన వచ్చి ఆయనకు ఒత్తాసు పలుకుతూ మీ తాలూకా నార తీస్తాను, మీరు తాట తీస్తానని ఈయన అంటాడు పవన్ కళ్యాణ్ గారు. నేను అడుగుతున్నాను ఇవాళ, ఏం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంలో, ఏం పవన్ కళ్యాణ్ గారు అడిగితే మీరు మా మందమా, మా తాట తీస్తారా, మా నార తీస్తారా? ఎవరికి ఎందుకు తీస్తావు? ఎందుకు ఇచ్చావు ఈ ప్రజలకి ఈ వాగ్దానాలు? ఎవరిని మోసం చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తావు? ఈ కార్యక్రమాన్ని చెప్పడానికే ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అందుకే ఈ సమావేశం. మొన్న మనందరం గట్టిగా ఆ కార్యక్రమాన్ని మాట్లాడబట్టే ఆ తల్లికి వందనం అనే కార్యక్రమానికి కొంతైనా వచ్చింది. ఇంకా అరకొరగా వచ్చింది, ఇంకా కాదు. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? గత 4 రోజులుగా మీరు కార్యక్రమం చూడండి. ఎక్కడైనా సరే ప్రజా సంక్షేమం గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే మాట్లాడతారా అని అడుగుతున్నాను. ఆయన కొడుకు, ఆయన ఒక మంత్రి రాష్ట్రంలో, సంతోషం. ఈయన 100 అబద్ధాలు ఆడితే ఆయన 200 అబద్ధాలు, ఈయన 100 చెప్తే ఆయన అబద్ధం చెప్తాను. చూడండి పోనీ. ఎందుకు నేను రైతులు మోసం చేస్తానంటానంటే, సంవత్సర కాలం అయింది మనం వచ్చి రైతు భరోసా ఇచ్చేవాళ్ళం. కేంద్రం వచ్చి 6,000 ఇస్తే మనం 14,000 కలిపి 20,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. మరి ఇవాళ సంవత్సర కాలం అయింది, 13 నెలలు అవుతుంది. గత సంవత్సరం ఇవ్వాల్సిన, కేంద్రం ఇవ్వాల్సిన 6,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చేసింది, ఆ డబ్బులు మనకు వచ్చాయి. మరి నీ 20,000 ఏవి? నువ్వు చెప్తున్న 20,000 ఏవి? ఇప్పుడు 20 కాకపోతే నువ్వు చెప్పిన ఆ సచ్చోడికి పెళ్ళికి వచ్చిందా కట్టడం అన్నట్లు ఇప్పుడు నా 14,000 ఇచ్చావా? ఎక్కడ ఇచ్చావు? లేదు. ఇప్పుడు అడిగితే ఎప్పుడు ఇస్తామంటే మళ్ళీ అక్టోబర్లోనో లేదా రిలీజ్ చేస్తాను. కానీ ఆ కొడుకు ఏం చెప్పాడు? శాసనమండలి సాక్షిగా వాళ్ళ కొడుకు ఏం చెప్పాడు చెప్తాను, చూపిస్తాను చూడండి. వాళ్ళ కొడుకు ఏం చెప్పాడు? మా చంద్రబాబు నాయుడు గారు తాడు కుమారుడు. ఆయన 100, ఈయన 200. ఆయన 100 నోరిప్పితే ఏమో పూర్వం రాజశేఖర గారు 2 మాట చెప్పేవారు, జ్ఞాపకం మనందరికీ. మునిశాపం ఉంది, వీళ్ళిద్దరూ చెప్తే తలొచ్చి 100 చెక్కలు అయిపోద్దని అని చెప్పేవారు. ఆ రకంగా వీళ్ళు వచ్చి ఇది ఉన్నాయి. చెప్తాను ఇంకో వినండి. రైతు భరోసా గురించి వీళ్ళు ఏం చెప్పారో వినండి. ఎప్పుడు ఇస్తారు రైతు భరోసాకి? ఏం పేరు పెట్టారు? అన్నదాత సుఖీభావ్. ఎప్పుడు ఇస్తారన్నారో చెప్తాను. ఏది? మా అందరి మీద, మా తల్ల మీద ఉట్టేసి
ఎక్కడ శాసనమండలి అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తాం. ఏప్రిల్ మే మాసంలో చూడండి. ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ వచ్చింది. ఓ సంవత్సరం వచ్చి ఉస్కాకి అయిపోయింది, ఓ సంవత్సరం ఉస్కాకి అయిపోయింది, మళ్ళీ రెండో సంవత్సరం వచ్చింది. ఏంటి మాసం, ఏంటి దాకా ఏంటి కార్యక్రమం, అదే అడుగుతున్నాం. మా బాధ్యత ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల పక్షాన్ని మాట్లాడటం మా తాలూకా బాధ్యత. అందుకు అడుగుతున్నాం. అడిగితే భూస్థాపితం చేస్తాను, తాడు తీస్తాను. ఎక్కడ వెండి ప్రజాస్వామ్యం మాటవి? ఏం చంద్రబాబు నాయుడు గారు ఏం తాడు తీస్తే భయం పడిపోయి ఎక్కడో తాటే పారిపోతాం అనుకున్నావా? నీ మెడలోంచి ఈ కార్యక్రమాలు చేయడం, లేకపోతే ప్రజల చేత నీ మెడలోంచి ఇస్తాం. అందుకు దయచేసి అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కాదు, మనందరం బాధ్యత వ్యక్తులం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ తాలూకు పాత్రని మరి దినబద్ధంగా నిర్వర్తించిన వ్యక్తులం. వేదిక మీద పెద్దలందరూ కూడా ఒక బాధ్యతగా మనందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, ప్రజలకు తెలియజెప్పాలి, వాళ్ళు చైతన్యం చేయాలి. ఇవి వెళ్తున్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళు అడగాలి ఈ కార్యక్రమాన్ని, ఏమయ్యా మా సంవత్సరం అయింది, మా తాలూకా ఎప్పుడు ఇస్తావు, ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదు అని అడగాలి. ఇందాక చెప్పారు ఆ బస్సు గురించి, ఇప్పుడు ఏదో బస్సు ఆగస్టు 15 ఇస్తానన్నారు, ఇంక విధానాలు రాలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ పత్రికా ముఖంగా కూడా చెప్తున్నాం, నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇక్కడ బస్సు ఎక్కితే తిరుపతి వెళ్ళాలంటే, లేకపోతే నెల్లూరు వెళ్ళాలంటే, లేదు కడప వెళ్ళాలంటే ఆ బస్సు ఉచితంగా ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వకపోతే నీ మెడలోంచి ఆ కార్యక్రమం చేయిస్తాం. ఇదేదో మేము మాట్లాడుతున్న మాటలు కాదు, ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్న మాటలు కాదు, మీ మీద బురద చల్లడానికి మాట్లాడుతున్న మాటలు కాదు. ఇవి వాస్తవాలు. ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన మాటలు. అంటే ఎన్నికలు వచ్చి ఏదైనా మాట్లాడచ్చు, ఎన్నికలు వస్తే ఏ కార్యక్రమం చేయొచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు వచ్చిన గచ్చుకన్నా గోకన్నా టొక్కట మన విద్యలతో కాలం గడిపి ప్రజలు మోసం చేసి చదువుకుంటే ఎల్లకాలం అది జరగదు. అందుకే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత వ్యక్తులుగా మన బాధ్యతను మనం గుర్తెరిగి మన గ్రామాల్లో చెప్పాలి. రేపు రాబోయే కాలంలో వచ్చిన ఏ రాజకీయ పార్టీ అయినా సరే మళ్ళీ మోసం దగా చేసి ప్రజల్ని వంచే దానికి సాహసించడానికి వీలు లేకుండా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని నెరవేర్చడానికి, ప్రజలకు మంచి జరగడానికి ఆ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమం చెప్పి మీ అందరికీ మనం చేస్తాను. ఇప్పుడు ప్రకటనలు. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా కేంద్రంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో యువనేతలు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర, బడుకుంట ప్రదీప్ నాయుడు పాల్గొన్నారు. సమావేశానికి వచ్చిన సిరిసహస్ర దంపతులు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం సాగిన సమావేశంలో సిరిసహస్ర పాల్గొని సీనియర్ నాయకుల ప్రసంగాలు ఆద్యంతం విన్నారు. ఈ సమావేశంలో చిన్న శ్రీను ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మీరు
దరఖాస్తు తీసుకుంటే ఎలాగైతే భస్మైపోయాడో ఈవేళ కూటమి ప్రభుత్వం కూడా 54 అని రామాడుతుంది. ఆశ్చర్యం, నువ్వు ఇవ్వాల్సింది పోయి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా కనిపిస్తుంది. విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఎల్కోట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కోల లలిత కుమారి గురువారం విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ మేరకు ఏడాది పాలనపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ప్రభుత్వం వడివడిగా అమలు చేస్తుందన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏడాది పాలనలో ఎల్కోట మండలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అలాగే నియోజకవర్గంలో దాదాపు 135 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పెద్దచాకలి వీధి కూడలలో నివాసం ఉంటున్న కరగాన పద్మ నిన్న సాయంత్రం ఇంట్లో నుండి కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని చూడగా రక్తపు మడుగులో కనిపించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె కత్తిపేట మీద ప్రమాదవశాత్తు పడిపోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఘటన చోటు చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్పీ భవ్యారెడ్డి, ఎస్ఐ రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా పద్మ ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని చూసి పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పట్టణ పరిధిలోని 1వ వార్డు పొనగటి వలసలో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని, ఎన్నికల ముందు చెప్పినట్లుగా సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందని, ఇప్పటికే పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత ఇసుక, దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, అన్నా క్యాంటీన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలోనే ఆర్థికంగా లోటుపాట్లను సవరించడమే కాకుండా ప్రజా సంక్షేమం వైపు వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. అనంతరం రాజం తెదేపా కార్యాలయంలో 31 మంది ఆర్పీలకు ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేశారు. మెప్మాలో ఆర్పీలు గతంలో అన్ని మాన్యువల్గా పనిచేసేవారని, ఇప్పుడు ట్యాబ్ల ద్వారా డిజిటలైజేషన్ అవుతుందని, పని వేగవంతంగా, సులభంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ స్టేషన్లలో నిర్వహణ నిమిత్తం 40 ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వాహనాలలో కొన్ని రోడ్లు పహారాలో పనిచేస్తాయని, రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు క్షతగాత్రులను హుటాహుటిన అత్యవసర సేవలకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు కూడా ఈ సేవల ద్వారా అందుతాయన్నారు. ప్రజలకు పోలీస్ శాఖాపరమైన సేవలు మరింత మెరుగ్గా అందించాలనే ఉద్దేశంతో కార్యాచరణ చేస్తున్నామన్నారు. అలాగే నూతనంగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో పోలీస్ శాఖకు అవసరమైన వనరులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్ డే సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో టూ వీలర్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజాం టౌన్ సిఐ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెకానిక్స్ బాధ్యతగా మెలగాలని, చెడు అలవాట్లకు బానిస కావద్దని హితవు పలికారు. సమాజంలో బైక్ మెకానికుల పాత్ర కీలకమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలం చెల్లిన బైకులను వినియోగించడంపై మెకానికులు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని, అనుమానిత వ్యక్తులు ఎవరైనా తమ వద్దకు ద్విచక్ర వాహనం తీసుకొస్తే సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది బైక్ మెకానికులు పాల్గొని వారి ఐక్యతను చాటి చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. పాల్గొన్న మాజీ మంత్రి బొత్స, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను, ప్రజాప్రతినిధులు. కూటమి అప్రజాస్వామిక పాలనను ప్రజలకు తెలియజేయాలని పిలుపు. జిల్లాలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు. పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, నాయకులు. రాజాంలో అవగాహనాత్మకంగా ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్ డే. సమాజంలో బైక్ మెకానికుల పాత్ర కీలకమన్న సిఐ అశోక్. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.